ఇప్పుడున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. కాగిత కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు మొదటిసారి ఇక్కడ వస్తున్నారు. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవస్థ ఆట విడుపు కార్యక్రమం ఎలా చూపిస్తుంది 2026? చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. అందరం కూడా కలిసిమెలిసి అంటే ఎప్పుడో ఆడినటువంటి స్కూలింగ్ లోనో కాలేజెస్ లోనో ఆ టైంలో ఆడినటువంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మళ్ళీ ఈ రోజున ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంది. రోజు కూడా బిజీగా ఉండే లైఫ్ లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సార్, ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి ఏదో ఒక గేమ్ ఆడుతుంటున్నారు. కాగిత వెంకట్రావు గారు మీకు ఏదో గేమ్ నేర్పించి ఉంటారు కాబట్టి మీకు ఏ గేమ్ అంటే ఇష్టం? ఏ గేమ్ అంటే మా నాన్నగారు వాళ్ళతో పాటు ఆయనతో పాటు నేను ఎక్కువ ఆడినటువంటి గేమ్ షటిల్ గేమ్. మా ఇంటి దగ్గర కూడా ఎప్పుడు కూడా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మా నాన్నగారితో కూడా మేము నేర్చుకోవడం జరిగింది, ఆడేవాళ్ళం కూడా. అదే గేమ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఇవాళ క్రికెట్ ఆడబోతున్నారా మరి? ఉంది. సో మనోహర్ గారి టీంలో ఉన్నాను, ఆడతాం. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో పిల్లలకి ఇలా ఆట విడుపు కార్యక్రమాలు ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఇది చూసి మీరు డెఫినెట్ గా ప్రతి స్కూల్లో కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే సపరేట్ ఒక క్లాస్ అకామిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పీరియడ్ దాన్ని కేటాయించి వాటిలో పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నేతలు కూడా వచ్చేసి మీరు ఈ గేమ్ లో పాల్గొనాలి, మీరు కూడా ఆట విడుపులో పాల్గొనాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పారు. మీరు ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష నేతలు ఒక్కరు కూడా రాలేదు. మీరు ఎలా చూస్తారు? అది వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది. అది అంతా కూడా స్పోర్టివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు వచ్చి పార్టిసిపేట్ చేస్తే హ్యాపీ.